తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 1 టీచర్, 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు పట్టభద్రుల స్థానం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ టీచర్ స్థానానికి ఎన్నిక. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు వెల్లడవుతాయి. ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సురేందర్, మొత్తంగా ఏపీ, తెలంగాణలో ఎన్నికల నగారం మోగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇది ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల అంటే ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ప్రధానంగా ఏపీకి చూసుకుంటే కనుక 3 స్థానాలు ప్రస్తుతం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటు కృష్ణా, గుంటూరు సంబంధించి కేఎస్ లక్ష్మణరావు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది, అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి రఘువర్మ, ఈ 3 ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ 3 స్థానాలు ఫిబ్రవరితో ఖాళీ కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ఈ 3 జిల్లాల్లో కూడా పూర్తి అంటే దాదాపు 7 జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుందని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నోటిఫికేషన్ 3వ తారీఖున విడుదల చేస్తారు. నామినేషన్లు వేయడానికి అంటే ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళ నామినేషన్ ఫిబ్రవరి 10వ తారీఖున ఇచ్చారు. నామినేషన్ పరిశీలన 11వ తేదీ అంటే ఒక రోజులోనే నామినేషన్ల పరిశీలన కూడా జరుగుతుంది. ఉపసంహారం సంబంధించి 13వ తేదీ వరకు ఉపసంహారానికి అవకాశం అయితే కల్పించారు. అదే నెల అంటే ఫిబ్రవరి 27వ తేదీనే ఈ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇంకా కౌంటింగ్ సంబంధించి మార్చి 3వ తారీఖున ఈ కౌంటింగ్ ని పూర్తి చేసే ప్రక్రియకి అయితే ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేసిందనే చెప్పాలి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.